శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము ఇయర్ప పాసుర సహిత తాత్పర్యం 225వ పేజీ. తిరుమంగై ఆళ్వారు అనుగ్రహించిన సిరియ తిరుమడల్ తనయన్ నేరి సై వెన్ప పిళ్ళై తిరు నరై యూరరయర్ అనుగ్రహించినది. నమ్మాళ్వార్లు పొగడపూల మాలను ధరించి ఉండినట్లుగా తిరుమంగై ఆళ్వారు ఇక్షురక పుష్పమాలను ధరించేవారట. తిరునగరిలో ఆళ్వార్లు మూర్తికి పూలమాలను బంగారముతో చేయించి సమర్పించారట. వీరు శ్రీ వైష్ణవ శ్రీ సమలాంకృతులు, అంటే శ్రీ మహాలక్ష్మి అంశ సంజాత అయిన కుముదవల్లి అనే సహధర్మచారిణితో కూడిన వారు. కలికల్మష అపహత్తులు, ఖడ్గాన్ని చేత ధరించిన వారు, పరమ ఉదారులు అయిన వీరు తిరుమడల్ అనబడే ఈ దివ్య ప్రబంధాన్ని మనకు అనుగ్రహించారు. ఈ సిరియ తిరుమడల్లో తిరుమంగై ఆళ్వారు కృష్ణావతారమును ఉద్దేశించి మడలెత్తుచున్నారు. 1-2 పాసురాలు. మేఘాలు కప్పిన కొండలు, భూదేవి 2 స్తనములు, సువిశాలమైన సముద్రం ఆమె చీర, సూర్యుడు ఆ దేవికి తిలకం, ఎర్రగా ప్రవహించే కావేరీ నది వంటి పెద్ద నదులు ఆమె వక్షస్థలాన్ని అలంకరించే హారాలు, నల్లని మేఘాలు ఆమె శిరోజాలు. 3, 4, 5, 6 పాసురాలు. ఈ మూడింటిలో కామం పొందినవారు ధర్మం, అర్థం ఈ రెండింటిని పొందగలరు. తక్కువ జ్ఞానం కలవారు 4వ పురుషార్థమైన మోక్షం అన్నది ఉందని చెబుతారు. దీన్ని పరిశోధించనలివి కాని విషయం అని అంటాను, వినండి. 6, 7 పాసురాలు. మేఘమండలములో 7 గుర్రాలు, ఏకచక్రం గల రథములో పయనించే సూర్యుని మండలాన్ని చీల్చుకొని పరమపదం వెళ్లి అమృతమయమైన పరబ్రహ్మాన్ని పొంది అక్కడ నుండి తిరిగి రాకుండా ఉండడమన్నది ఒకటి ఉన్నది. మోక్షం గురించి పట్టించుకునేవారు చాలా అరుదు. అదే పరమపద ప్రాప్తి. 8, 9, 10 పాసురాలు. అందమైన కుందేలును వదిలి కాకి వెంబడిపోయే వారే అధికం. సుందరమైన లేత వక్షజాలున్న ఓ మహిళలారా, నాకేం జరిగిందో చెప్తా వినండి. నల్లని కురులను ఎత్తి కట్టుకున్న నేను రవిక తొడిగి మణిమేఖలను ధరించి ఈటెల వంటి కన్నులకు కాటుక దిద్ది అందమైన బంతితో ఆడుకుంటూ ఉన్నాను. 11, 12, 13, 14 పాసురాలు. ఆ సమయములో జలాశయములో నిద్రించే పంకజనేత్రుడైన శ్రీనాథుడు లోకులు సంతసించగా వాద్యం మ్రోగగా 2 కుండలను చేతుల్లో ఉంచుకొని, ఈ వీధిలో ఉండే పడుతులారా, మీ శ్రీతత్వాన్ని కాపాడుకోండి అని చెబుతూ నాట్యమాడాడు. అది చూచిన నా తల్లి మరియు తక్కిన వారును, నీవు కూడా అతన్ని ఆ ఆటను చూడ్డానికి బయటకు రా అని నన్ను పిలిచారు. ఏం పాపం చేశానో నేను కూడా అక్కడికి వెళ్ళాను. వెళ్ళగానే అతని నీలమణి దేహాన్ని చూడగానే నా దేహానికున్న కాంతిని పోగొట్టుకున్నాను. శరీరం వడిలిపోయి నా చేతిగాజులు జారి పడిపోయాయి. అవి దొరకకుండా పోయాయి. ఆ నల్లనివానికి అంతగా ఆకర్షితురాలునైపోయాను. 16, 17, 18 పాసురాలు. నన్ను సముదాయించడానికి వచ్చిన తల్లులు చెల్లులు వినడానికే వీలుకాని విధంగా మాట్లాడసాగారు. బుద్ధి నశించని శరీరంతో భ్రమలో పడ్డ నన్ను చూచి దయతో అందమైన చిలుకలా పలుకుతూ నా తల్లి నన్ను సంపన్నమైన భాగవతుల సుందర శ్రీపాదధూళిని రక్షగా కట్టింది. ఎర్రని కొరంజి పువ్వుల మాలను ధరించిన నాస్తా అనే దేవతను తానిదివరకు ఒక్కరోజైనా అంజలి గడించుకున్నా
నేడు మాత్రం నమస్కరించింది. కానీ నా మనోవ్యాధి మాత్రం తీరలేదు. పోయిన నా మేనికాంతి నాకు మళ్ళీ రాలేదు. అక్కడ ఉన్నట్టి ఇలాంటి వ్యాధులను నయం చేసే పాద పద్ధతులు తెలిసిన కొందరు వనితలు నా స్థితిని చూచి నా తల్లితో వ్యాధి నయం కావడానికి ఒక్కొక్కరు ఒక్కో ఉపాయం చెప్పనారంభించారు. 19, 20, 21, 22, 23 పాసురాలు. లోకులు చెప్పే విధంగా జోస్యం అడుగుదామని కొందరు చెప్పగా ఎరుకల సాని ఒకతే దైవావేశం పొంది జోస్యం చెప్పనారంభించింది. చేటలో కొంత ఒడ్లను పెట్టుకొని నాపై చల్లి చెమట పట్టి శరీరం రోమాంచితమయ్యి చేతులను ఆఘ్రాండించి సహస్రనామాలు కలవాడు కదా, ఇక్కడికి వచ్చి ఉన్నాడు అని అన్నది. ఇంకా నల్లని మేఘాన్ని చూపించి శ్రీమన్నారాయణుని రూపాన్ని వర్ణించింది. అతని చేతిలో దక్షిణావర్త శంఖం ఉన్నదన్నది. తులసి మాలాకృతుడైన శ్రీహపతియే ఇతడు అని అభినయిస్తూ గుర్తులు చెప్పింది. 24, 25, 26 పాసురాలు. ఆ తర్వాత మీరు భయపడకండి. మీ అమ్మాయికి వ్యాధి వచ్చినట్లు చేసింది ఎవరో కాదు, నేను తెలుసుకున్నాను. వాడి అయిన ఈటెకన్నులు కల ఓ కాంతలారా, మీకు తెలిసేట్లుగా అతడెవరో ఇప్పుడు చెబుతాను వినండి. ఈ లోకం ఎవరి పాదాల చేత కొలవబడిందో, ఎవరి వల్ల లంక తుత్తునియలైందో, రాళ్ల వర్షం ఎవరి చేత అడ్డగించబడిందో, గోకులం లేని పశువులను మేపింది ఎవరో, ఎవరి చేత సముద్రం చిలకబడిందో అతడే ఇతడు. 27, 28, 29 పాసురాలు. లోకాన్ని మృంగినా తృప్తి చెందని అతడు వెన్న తినాలని ఆశించాడు. అందమైన చీర కట్టుకున్న యశోదాదేవి అందమైన నడుము నొప్పి పుట్టేట్లు మంచి పెరుగు చిలికి సేకరించిన వెన్న వేరే పాత్రలో ఉంచి నారతో కట్టినది. ఎత్తుగా ఉన్నట్టి ఉట్టికి ఎక్కించి భద్రంగా దాచింది. 31, 32, 33 పాసురాలు. పోరాడే ఈటిల వంటి వాడి అయిన కన్నులున్న యశోదమ్మ బయటకు వెళ్లేంత వరకు ఏమీ తెలియని వానిలా దొంగ నిద్ర నటించిన కన్నయ్య ఆమె వెళ్ళకపోగానే కన్నులు తెరిచాడు. తులసీమాల చుట్టిన హస్తాలతో కుండ లోపలికంటూ అడుగు వరకు చెయ్యి దూర్చి లాగిన వెన్నెను మృంగేసి తృప్తి పొందాక దగ్గరున్న మజ్జిగ కుండను దొర్లించి ఇంతకు ముందు ఎక్కడ పడుకొని ఉన్నాడో అక్కడే ఏమీ తెలియని వానిలా పడుకుండిపోయాడు. 34, 35, 36 పాసురాలు. పిదప తాను ఉంచిన వెన్న కనిపించకపోగా ఇంత వెన్న ఆరగిస్తే జీర్ణం కాగలదా అని కడుపు బాదుకుంది యశోదమ్మ. ఈ పని చేసిన పెద్ద మనిషి నీవేనా? నీవు తప్ప వేరెవరూ లోపలికి ప్రవేశించి దొంగలించి ఉండగలరు అంటూ కన్నయ్య దగ్గరకు వచ్చింది. ఈ దొంగతనం చేసింది నీవే కదా అని అడుగుతూ చేతికి దొరికిన పెద్ద త్రాటితో ఊరివారందరూ చూస్తుండగా తీరని కోపంతో దృఢంగా బిగుతుగా రోటికి కట్టింది. మరియు కోపంతో కొట్టింది. బాలకృష్ణుడు కడుపు మండగా కళ్ళ నిండుగా నీరు నింపుకొని దుఃఖిస్తూ నిల్చున్నాడు. 37, 38 పాసురాలు. ఆ తర్వాత పెద్ద తటాకం చెంతకు వెళ్లి 1000 పడగలు కల కాళీయ సర్పంతో నా వద్దకు రా అని పిలిచిన కృష్ణ కిశోరుడు దాని తలపై తన పాదాల నుంచి నటన మాడాడు. 39, 40 పాసురాలు. సీతమ్మకు సరితూగ గలనని వచ్చిన శూర్పణక కోటేరు వంటి ముక్కును 2 చెవులను తన పదునైన కత్తితో శ్రీరాముడు నరికి తరిమివేశాడు. ఆ రాక్షసికి అన్నయ్యైన కరుణతో శ్రీరాముడు పోరు సల్పి తన విల్లుతో వానిని నరకవేదన తెప్పించి చంపివేశాడు. 41, 42 పాసురాలు. అంతేకాక ఎర్రని పెదవులు చక్కని పొందికైన రవిక తొడిగిన స్తన సౌందర్యం గల వైదేహిని విడిపించడానికి రావణునితో యుద్ధం చేసి అతని భుజాలను 10 తలలను నరికి పంకజనేత్రుడైన రఘుకుల తిలకుడు తృప్తి చెందాడు. 43, 44 పాసురాలు.
ఎర్రని తామరస నేత్రుడైన శ్రీ విష్ణుమూర్తి నృసింహరూపుడయ్యి బల్లెంతో పోరాడడానికి వచ్చిన హిరణ్యకశిపుని రొమ్మును చీల్చి రక్తం ప్రవహింపచేసి వాని ప్రేగులను మాలగా వేసుకున్నాడు. తర్వాత తన కుంకుమ అంటిన భుజాలను చరిచి బొబ్బలు వేస్తూ పెద్దగా పెరిగి లేచాడు. 45-46 పాసురాలు. వామనుడై వచ్చినప్పుడు 3 అడుగుల భూమిని ఇమ్మని మహాబలిని యాచించి వాడిచ్చిన దానజలం గైకొని లోకాలను కొలిచాడు. 47వ పాసురం. దేవాసుర యుద్ధములో రాక్షసులతో కలిసిన దేవతలందరిలోనూ తానుండి మబ్బులు కప్పియున్న కొండను సాగరములో నాటి వాసుకుని త్రాడుగా కట్టి చిలికాడు ఆ తులసి మాలాలంకృతుడైన వాసుదేవుడు. 48, 49, 50, 51వ పాసురాలు. మదపు నీరు నిండుగా కల కొండ వంటి గజేంద్రుడు మొసలి కరవగా తన తొండంతో తామర పువ్వును ఎత్తి నారాయణ, మణివర్ణ, అనంతశయన, నా కష్టాన్ని తీర్చుమా అని వేణోళ్లు వేడుకొనగా వెంటనే అతిశయించిన కోపంతో అక్కడికి వెళ్లి మొసలిని 2 ముక్కలుగా చీల్చి గజేంద్రుని దుఃఖాన్ని తీర్చాడు కదా ఆ వైకుంఠ పురవాసి. 52, 53, 54, 55 పాసురాలు. ఈ లోకనాయకుని 1000 పేర్లు కలవు. ఓ అమాయకపు వనితలారా, మీ కుమార్తెను తీరని రోగం కల్పించినవాడు ఈ పురుషోత్తముడే అని చెప్పి ముగించింది. ఆ సోది చెప్పిన ఎరుకల సాని. ఆ తర్వాత నా తల్లి కూడా ఈ నారాయణుడు తప్ప వేరే ఏ దైవము ఈ వ్యాధికి కారణం కాదనే నిశ్చయానికి వచ్చింది. ఆమె పోరాడేందుకు సిద్ధంగా ఉన్న బల్లెం వంటి కనులున్న ఓ చెలులారా, ఈ వ్యాధికి కారణం శ్రీహరియే. అయితే ఈమెను తాను ధరించిన తులసిమాలను బహూకరించకపోతాడా? ఈ అమ్మాయి అతనికి దాసురాలే కదా అని తన మనఃక్లేశాన్ని తెలిపి ఇక చెప్పడం మానుకుంది. నేను అతని శ్యామలవర్ణపు తిరుమేనిని చూచినదే కారణంగా మనసు చెడి ఏదో వదురుతూ తిరుగుతున్నా. 56, 57, 58, 59 పాసురాలు. ఈ రూపం చల్లని ఈ నా శరీరములో దూరి చీల్చినట్లు నాకు అలసట కల్పించి కష్టపెడుతోంది. అది ఎలా చెప్పాలో తెలియకున్నది. దట్టమైన శిరోజ సౌందర్యం కలవారు ఎవరైనా నన్ను నిందిస్తారేమోనని, అలా వారు నిందించకుండా ఉండాలని నేనేమీ ప్రయత్నించలేదు. ఓ పోకిరీ మనసా, నీలవర్ణుడైన మోహనాకారుడి వద్దకు రాయిభారం వెళ్ళాలి. లే, ఆ స్వామి మనల్ని అనుగ్రహించి తులసీమాలనిస్తాడా ఇవ్వడా అన్నది అడిగి తెలుసుకో. అతనిపై ద్వేషం కలవారు వినేటట్లు చెప్పు. అప్పుడు అతడు నా విషయమయ్యి ఆలోచించగలడు. లేదా అతడు నేనెవరో తెలియదు అని నిరాకరించినా సరే, నీవు అక్కడ ఉండకుండా ఇక్కడికి వచ్చేయి అని నా మనసుతో చెప్పాను. 60, 61, 62 పాసురాలు. నా మాటకు కట్టుబడిన నా మనసు కడిలి రంగు శ్యామసుందరిని కడకు వెళ్ళింది. కాని తిరిగి నా వద్దకు రాకుండా నన్నే మరిచిపోయి అక్కడే ఉండిపోయింది. అతి ఘోర పాప కృత్యలనొచ్చిన నేను ఊరిలోని ఇరుగు పొరుగు వారు ఈ విషయం తెలుసుకొని నవ్వేట్లు చేసుకున్నాను. నాతో కనీసం మాట్లాడడానికి కూడా ఇక్కడ తోడంటూ ఎవరూ లేరు. 63, 64, 65, 66, 67 పాసురాలు. నిప్పులో దహించుకుపోయే మైనంలా కరిగిపోతున్నా. ఊరిలోని వారు నిద్రించినా నాకు మాత్రం కళ్లల్లో నిద్ర రానంటోంది. ఉత్తమమైన శ్రీహరినామాలనే పలుకుతూ ఉన్నా నేనొక ప్రియురాలి గురించి చెప్తాను వినండి. ఆమె సామాన్యురాలు కాదు. బిగుతైన రవిక తొడిగిన అందమైన స్తనాలు గల వాసవదత్త అని పొగడబడుతుంది. వాసవదత్త తన చెలులుల్ని వదిలి వీధిలో తన ప్రియుడు వత్సరాయిని ఉదయనుడు వెనుక వెళ్ళింది. అతను మాల ధరించిన భుజాలతో కాళ్లతో సంకెళ్లతో బంధించబడి ఉన్నాడు. తన్మూలంగా ఆ నగరవాసుల చేత వాసనదత్త నిందించబడిందా లేదే?
68, 69, 70, 71, 72, 73 పాసురాలు. ఇలాంటి నా స్థితిలో నాకు ధైర్యం ఇచ్చేలా ఎదురుగా నిలిచి ఓర్పు వహించమని ఉత్సాహపరుస్తూ సమదాయుస్తూ ఉపశమన మాటలు చెబుతూ ఉపదేశం చేసేవారు ఒకరుంటే వారు నాకు నాయకులు కారా? నేను అతని కాలమేఘ రూపాన్ని చూచి పరవశించేదాకా ఎన్ని ఊర్లైనా ప్రయాణం చేస్తా. అవి నేను అతని కాలమేఘ రూపాన్ని చూచి పరవశించేదాకా ఎన్ని ఊర్లు అయినా ప్రయాణం చేస్తా. అవి శ్రేష్టమైన తిరుమల, తిరుక్కోవులూరు, ప్రాకారాలు గల కంచిలోని ఉరగం క్షేత్రం, తురుప్పేరంగం, మద్ది చెట్లను విరిచిన శ్రీకృష్ణుడుండే తిరువెళ్ళారై, తిరువెక్కై, ప్రసిద్ధి చెందిన తిరువాలి, తిరుత్తన్నకాల్, తిరునరైయూర్, కుట్టునాడు చెందిన తిరుప్పలియర్, అందమైన తోటలు గల శ్రీరంగం, తిరుక్కన్న మంగై, నీలమేఘ శ్యాముడైన వాసుదేవ తిరువండనగర్, ప్రసిద్ధికెక్కిన తిరుక్కన్నపురం, తిరుచ్చేరై, తిరువళందూర్, జల సమృద్ధి గల తిరుక్కడైందై, తిరుక్కడకై, తిరుక్కడల్మల్లై, పొలాలు పరివేష్టితమైన తిరువిడవెందై, తిరునీరుమలై. 74, 75, 76, 77 1/2. సుందరమైన తిరుమా వీరంచోలై, తిరుమోగోర్, లోకప్రసిద్ధి చెందిన నైమిషారణ్యం, ఉత్తర మధుర మొదలైన దివ్యదేశాలకు వెళ్ళి ఒక్కటి కూడా విడవకుండా వెళతాను సుమా. కువలయపీడమనే ఒక ఏనుగు దంతాన్ని విడిచినవాడు, మరో ఏనుగైన గజేంద్రుడి దుఃఖాన్ని పోగొట్టినవాడు అయిన పరంధాముని కీర్తిని గానం చేస్తాను. పంకజనేత్రుడయి, తులసి మాలాలంకృతుడయి విలసిల్లే లక్ష్మీవల్లభుడి, అసంఖ్యాక గుణాలు కలవాడి సహస్రనామాలను పలుకుతూ పెద్ద వీధి మార్గములో ఊరిలోని వారు అపహాస్యం చేసినా పట్టించుకోక నేను పొడవైన అందమైన తాటిమట్టపై ఊరేగక మానను అని చెబుతుంది పరకాల నాయకి. ఇలా ముగుస్తుంది నాటకీయంగా సాయించబడిన తిరుమడల్ ప్రబంధం. సిరియ తిరుమడల్ సంపూర్ణం. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. నాలాయిర దివ్య ప్రబంధము. ఇయర్ప పాసుర సహిత తాత్పర్యం. సిరియ తిరుమడల్ సంపూర్ణం.